నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు సంక్రాంతి వచ్చే వారము, కానీ వారం ముందే పిఠాపురం వాసులకు సంక్రాంతి అయితే వచ్చేసింది. సో వాళ్ళ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, పిఠాపురంలో నేను ఎమ్మెల్యే అవడం మూలాన ఇక్కడ ఏమి జరిగినా సంచలనమే. ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న కొబ్బరి చెట్లో నుంచి ఆకు రాలిపోయినా కూడా ప్రపంచంలో ఎక్కడ ఆకులే రాలిపోనట్లు ఈ న్యూస్ ఛానళ్ళు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీడియోలు చేసేటువంటి యూట్యూబర్లు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో 5 రూపాయల కోసం పనిచేస్తున్నటువంటి పేటీఎం బ్యాచ్ కావచ్చు, వీళ్లకు దసరా పండగ, ప్రతిరోజు దసరా పండగ అన్నట్లు వాళ్లకు ఇక్కడ ఏం జరిగినా, అంటే మన భాషలో ఆయన చాలా డీసెంట్గా చెప్పాడు. డిప్యూటీ సీఎం అయిపోయాడు కాబట్టి డీసెంట్గా మాట్లాడారు. మన భాషలో చెప్పాలంటే పిఠాపురంలో పిత్తినా కూడా తప్పే. అదేంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిత్తి ఎలా వస్తుంది, ఆయన సరిగ్గా జనాలను చూసుకోవడం లేదు అని చెప్పేదాకా వెళ్ళిపోయారు. సో దానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మీరు తిప్పికొట్టండి కానీ వైరల్ చేయకండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. సో నాకు ఈ టీవీ ఛానళ్ళు కానీ న్యూస్ పేపర్లు కానీ లేవు కాబట్టి నేను ఎప్పుడో చెప్పాను, నా వార్తా పత్రికలైనా నా టీవీ ఛానళ్ళైనా నా అభిమానులే అని చెప్పి ఎప్పుడో చెప్పాను. కానీ మీరేందంటే వాళ్ళ వీడియోలు వైరల్ చేయడం కాదు, దాన్ని తిప్పికొట్టేలాగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయనైతే చెప్పుకొచ్చాడు. సో నా ఒక్క నియోజకవర్గమే ఉన్నట్లు 175 నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేకమైనటువంటి ఒక టీంనే ఇక్కడ పెట్టారు పిఠాపురంలో. వాళ్ళ పని ఏంటంటే కులాల మధ్య గొడవలు పెట్టడం, మతాల మధ్య గొడవలు పెట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నారు అని చెప్పి ఆయనైతే వాపోయారు. సో ఉదాహరణకు ఆ ఎలక్ట్రీషియన్ చనిపోతే 2 కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. సో ఇద్దరు స్కూల్లో పిల్లోళ్ళు ఇద్దరు ఏదో మాట అనుకుని కొట్లాడుకుంటే దాన్ని 2 మతాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. సో నా నియోజకవర్గమే కనబడుతుందా మీకు? ఒక నియోజకవర్గంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసుకోలేదు కానీ పులివెందల నియోజకవర్గంలో సొంత బాబాయిని రప్ప 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 అని గొడ్డలి తీసుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళి నరికి చంపేసి ఆ గొడ్డలి పొద్దున చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఆ ఫోటోషాప్లో ఒక ఫోటో చేసి చంద్రబాబు నాయుడు చంపేశాడని చెప్పినటువంటి వీళ్ళు, సో వాళ్ళ బాబాయిని చంపేయడం న్యూస్ కాదు, కానీ ఇక్కడ 2 పిల్లోళ్ళు కొట్టుకోవడం పెద్ద న్యూసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ నా నియోజకవర్గంలో ఈ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారో, మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారో, నేను సహనంతో ఉన్నాను, దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఆపుకోండి, నేను గనుక వచ్చి ఇక్కడ కూర్చుంటే మీ అంతు చూస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 సంవత్సరంలోనే 308 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టాను. అదేవిధంగా ఇంకొక 211 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాను. దీన్ని ఎవరూ చూపించడం లేదు. ఎందుకు సార్, మేము చూపిస్తా ఉన్నాము, కాకపోతే ఏదో మా స్థాయికి తగ్గట్టు చూస్తూ ఉన్నారు. సో జన సైనికులు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ మీడియా సంస్థల సపోర్టు లేని కారణంగా ఇది పెద్దగా వైరల్ అవడం లేదు. ఆయన చెప్పింది ఏమంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా 380 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అదేవిధంగా ఇంకొక 200 కోట్లు, అంటే మొత్తం 530 పైచిలుకు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని వాళ్ళ ఛానళ్లలో చూపించకుండా దాన్ని వీళ్ళు మెచ్చుకోవాల్సింది పోయి, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే సాల్వా గప్పాల్సింది పోయి, అవార్డో ఇవ్వాల్సింది పోయి, దాన్ని పక్కన పెట్టి ఎవరో పిల్లోళ్ళు 2 కొట్టుకున్నారు, అదే వరదలు ఎప్పుడో వస్తే ఒక కులానికి మాత్రమే బియ్యం పంచుతా ఉన్నారు, ఇంకొక కులానికి పంచలేదని చెప్పి పిఠాపురాన్ని టార్గెట్గా చేసుకొని నిర్విరామంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అనుబంధ ఈ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పిఠాపురంలో ఏదో జరిగిపోతా ఉందని చెప్పి వాళ్ళు భూతద్దంలో పెట్టి ప్రతిరోజు వెతుకుతా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ 500 కోట్ల రూపాయలతో, అంటే నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తా ఉన్నానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ సముద్ర తీరంలో ముంపుకు గురవుతున్నటువంటి ఆ తీర ప్రాంతం ఏదైతే ఉందో దానికి ప్రొటెక్షన్ వాల్ ఎక్కడా లేని విధంగా, గుజరాత్లోనూ ఇటువంటి ప్రాబ్లం ఉంది, తమిళనాడులోనూ ఇటువంటి ప్రాబ్లం ఉంది, చాలా కేరళలో ఉంది,
ఇలా చాలా రాష్ట్రాల్లో ఉన్నప్పటికీను నేను పర్సనల్గా తీసుకొని నేను ఎన్నికల్లో హామీ ఇచ్చాను కాబట్టి నేను దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఓకే చేయించి నేను ఎమ్మెల్యేగా ఉండే ఈ 5 సంవత్సరాల కాలంలోనే నేను ఈ ప్రొటెక్షన్ వాల్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి అంటేనే కోడి పందాలు జూదమే కాదని ఆయన చాలా గోదావరి యాసలో కూడా మాట్లాడడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే ఈ పేకాట జూదము లేకపోతే కోడి పందాలు కాదు. సో సంక్రాంతి అంటే అదే అనుకునేటువంటి భ్రమలో ఉన్నారు. చాలా తప్పుడు సంకేతాలు వెళ్తూ ఉంది. సో సంక్రాంతిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఆయన పాల్గొని అక్కడ ఇతర కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆయనైతే ఇది సంక్రాంతి, ఇది నిజమైన సంక్రాంతి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మార్చి 14వ తారీఖు నుంచి ప్రతి జనసేన ఆవిర్భావ సభ అనేది ఖచ్చితంగా పిఠాపురంలోనే నిర్వహిస్తాము. సో ఎందుకంటే అది మంగళగిరిలో ఉండేటువంటి పార్టీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అది పాలనకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు. అదే ఇది పిఠాపురంలో ఉండేది ఇది వచ్చిందనే ఒక సిద్ధాంతాలు ఏదో సంథింగ్ ఏదో వర్డ్ కూడా వాడాడు. దానికి సంబంధించినటువంటి ఆఫీస్గా పెట్టుకుంటాను. సో ప్రతి ఆవిర్భావ సభ ఇక మీదట పిఠాపురంలోనే జరగబోతుందని చెప్పి ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి నాయకులను కూడా శుతిమెత్తగా హెచ్చరిక కూడా చేశాడు. నేను చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా పని చేసుకుంటున్నాము, మా ఇద్దరి మధ్య ఎటువంటి పొరపొచ్చలు లేదు, మా ఇద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో కూడా జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మీరు కలిసిమెలిసి మీరు ముందుకెళ్ళండి. మీరు మీకున్నటువంటి ఈగో క్లాష్ వల్ల మీరు కూటమిని డ్యామేజ్ అంటే కూటమి ఏ ఇంటెన్షన్తో అయితే ఏర్పడిందో దాన్ని దెబ్బతీసే విధంగా దయచేసి మీరు చేయొద్దండి అని చెప్పి స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ స్థాయి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఏదో పెట్టబోతున్నానని చెప్పి పిఠాపురంలోనే పెట్టేటట్లు కూడా ఉన్నారు. మొన్న ల్యాండ్ కూడా కొన్నారు. ఆ కొత్తగా కొన్నటువంటి ల్యాండ్లోనే మార్షల్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి ఒక అకాడమీని, ఒక శిక్షణ స్థలాన్ని, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయీస్ కోసము శిక్షణ తరగతుల కోసం కూడా ఏదో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సో మొత్తానికి పిఠాపురానికి వారం ముందే పండుగ వచ్చింది. సో ప్రతి పండుగ ఇక్కడే జరుపుకుంటాను, ప్రతి ఆవిర్భావ సభ ఇక్కడే జరుపుకుంటాను. అదేవిధంగా నేను ఇక్కడ పెళ్లిళ్ళకి రావడం లేదు, పెద్ద మనిషి ఫంక్షన్లకు రావడం లేదు, లేదా వేరే ఇతర ఫంక్షన్లకు రావడం లేదని చెప్పి కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి రావడం కాదు, వాస్తవంగా నిజమైన అభివృద్ధి ఏంటంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసే ప్రతిదీ ఉప ముఖ్యమంత్రో మంత్రో చేసేది కాదు. ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పనులు తానంతట తానే అయిపోతూ ఉంటే దాన్నే అసలైనటువంటి అభివృద్ధి అంటారని చెప్పి ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది. అంటే మనిషితో మీకేం పని, మీకు పనులు జరుగుతూ ఉంది కదా, నాకు వేరే పనులు ఉన్నాయని అనే అర్థం వచ్చేటట్లు చెప్పడం జరిగింది. సో మొత్తానికి అంగరంగ వైభవంగా పిఠాపురంలో ఆల్రెడీ అంబురాన్ అంటే సంబురంలాగా సంక్రాంతి పండుగ అయితే ఆయన మొదలుపెట్టారు, ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సో భారీ సంఖ్యలో అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, పిఠాపురం వాసులు కావచ్చు పాల్గొని సభను విజయవంతం చేశారు. సో ఇక మీదట రెగ్యులర్గా వస్తుంటాను, రెగ్యులర్గా అక్కడే ఇల్లు కూడా కట్టుకోబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. మరి చూద్దాం, రేపు కూడా ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని కూడా చెబుతా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.